డాక్టర్లకు అందరికీ సహాయం చేస్తున్నాం. కానీ ఈరోజు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది, సంపద సృష్టించబడుతుంది. అందుకే 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవి వస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రతి కేబినెట్ లో క్లియర్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ వార్ ఫుటింగ్ లో ముందుకు తీసుకుపోతున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో చెప్పిన ప్రాజెక్టులు పూర్తి చేసి మన యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మీ రోడ్లు ఎట్టున్నాయో చూస్తున్నారు. ఎక్కడ చూసినా గోతులు పడిపోయినాయి. మనం ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేం. నేను అడుగుతున్నా ధైర్యంగా, ఇంకా చేయాలి, డబ్బులు కావాలి. ముందు కంటే రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చెప్పండి. దీనికోసమే దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇంకా ముందుకు పోతున్నాం. ఇది కాకుండా సుపరిపాలన ఇస్తానన్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు అన్ని సేవలు ఆన్లైన్లో మీకు వచ్చేస్తున్నాయి. ఎక్కడా ఎత్తుక్కునే పని లేదు, మీరు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. ఈరోజు ఏది కావాలన్నా, సర్టిఫికెట్లు కావాలన్నా, పర్మిషన్లు కావాలన్నా, ఏది కావాలన్నా ఆన్లైన్లో రియల్ టైంలో మీ ఇంటి దగ్గర ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకున్నా. సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలు మీకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఒక పక్క టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, ఇంకొక పక్క ఎక్కడికక్కడ IVRS పంపించి మీ ఒపీనియన్ తీసుకుంటున్నా. ఎవరైనా సరిగా పనిచేయకపోతే చేపిస్తున్నాం. దీనివల్ల కూడా మీకు మెరుగైన సేవలు అందించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చేస్తూనే వ్యవసాయాన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. రాబోయే 1 సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం నేను సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డాక్టర్ ఉంటాడు మీ అందరికీ, మీ పిల్లలకు ట్యూటర్ ఉంటాడు. మీ టీచర్ బాగా పనిచేయకపోతే ట్యూటర్ టీచ్ చేసి ఏం కావాలన్నా టీచ్ చేయడానికి, అక్కడ బ్యాక్లాగ్ ఉంటే నేరుగా తల్లులు కూడా ఆ ట్యూటర్ చెప్పి మీ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకోవచ్చు. పరీక్షలు కూడా మీరు కండక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. అదే మాదిరిగా అగ్రానమిస్టులు తీసుకొస్తాం. ఇవన్నీ వస్తే చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి వ్యవసాయం ఇది చాలా ముఖ్యం. నేను పదే చెప్తున్నాను, ఇది పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. మన ఆరోగ్యం, మనం పండించే పంటలకు మెరుగైన ధర లభించాలంటే ప్రకృతి సేద్యానికి వెళ్ళాలి. ఈరోజు మనం తినేది క్రిమి సంహారక మందులు కొట్టిన తిండిని, ఎరువులేసిన తిండి తింటే మన ఆరోగ్యం ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అందుకనే పంజాబ్లో నేను చూశాను, పంజాబ్ నుంచి ఢిల్లీకి ఎవ్రీడే 2 ట్రైన్లు వెళ్తాయి. ఒకప్పుడు అన్నదాతగా ప్రఖ్యాతగాంచింది. దేశానికే రైస్ బౌల్గా పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈరోజు ఈ 2 ట్రైన్స్ లో క్యాన్సర్ పేషెంట్లు ఢిల్లీకి తీసుకుపోతున్నారంటే అక్కడ ఎక్సెస్ యూరియా వాడి ఆరోగ్యం చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో నేను అందుకే పదే చెప్తున్నాను. ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు, 3,000 రూపాయలకి ఇచ్చే యూరియా 300 రూపాయలకి ఇస్తా ఉంటే అందరూ కూడా యూరియా వాడేసి కడాన భూమిని కూడా నిస్సారం చేస్తున్నారు. మీ పొలానికి ఒక్క యూరియాని వేస్తే తద్వారా ఫలితాలు రావు. మన బాడీ కోసం, మన శరీరం కోసం ఏ విధంగా మనం అనేక వస్తువులు తింటాం. ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, మినరల్స్ తింటాం. అప్పుడే సమతుల్యమైన ఆహారం, దీనివల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనం సరిగా తిండి తినకపోతే, అదే మరి పరిపుష్టమైన ఆహారం లేకపోతే
ఆటోమేటిక్గా డెఫిషియన్సీ వస్తాయి. అక్కడి నుంచి